గురుగారు ఇప్పుడు మనకి 'కేరళ స్టోరీ 2' మూవీ రిలీజ్ అయింది. హ్మ్. సో 'కేరళ స్టోరీ 1' రిలీజ్ అయినప్పుడే చాలా గొడవలు జరిగాయి. అది రిలీజ్ చేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది. హ్మ్. అయినా సరే ఇప్పుడు 'కేరళ స్టోరీ 2' కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో చూసుకున్నట్లయితే ముస్లిం అబ్బాయిలందరూ కలిసి హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని, అందులో అన్‌మ్యారీడ్ అమ్మాయిలు ఎవ్వరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్ టార్గెట్‌గా తీసుకున్నారు. హ్మ్. వాళ్ళందరినీ లవ్‌లో దించడం, పెళ్లి చేసుకోవడం, వాళ్ళని వేధించడం, వాళ్ళలోకి మార్చుకోవడం ఇదంతా నిజంగా జరిగింది. ఇది రియల్ స్టోరీ అనైతే చెప్పడం జరుగుతుంది. హ్మ్. సో, నిజంగా ఇదంతా రియల్ స్టోరీ అయితే అసలు గవర్నమెంట్ దీన్ని ఎట్లా రిలీజ్ చేయించింది? అంటే దానికి సంబంధించి ఇంకా ఏమైనా సీన్‌లుంటే కట్ చేసి రిలీజ్ చేయించారా? నిజంగా ఆ సీన్స్ కట్ చేసుంటే నిజంగా అలాంటివి ఇంకా ఏమున్నాయంటారు దానిలో? 'కేరళ స్టోరీ 2' అనేటటువంటిది నిజంగా జరిగిన స్టోరీ కాదు. అది కల్పితం. రియల్ స్టోరీ అనైతే వాస్తవం. వాళ్ళు వేస్తారు. రియల్ స్టోరీ అని రాస్తారందరూ. ఏ మతస్థులైనా, ముస్లిం మతస్థులైనా కూడా పనిగట్టుకొని వెళ్లి హిందూ అమ్మాయిల్ని లవ్వులో దింపి పెళ్ళిళ్ళు చేసుకొని, టార్గెట్ చేసుకొని వాళ్ళని మోసాలు చేయడము, ఏడిపించడము, ర్యాగింగ్ చేయడం ఇలాంటివి చేయరు. ఎక్కడో ఒకటో, అరో ఎక్కడైనా జరుగుతాయి అవి. హిందువుల్లో జరుగుతాయి, ముస్లిమ్స్‌లో జరుగుతాయి, క్రిస్టియన్స్‌లో జరుగుతాయి, ఎక్కడన్నా జరుగుతాయి. సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోని ఐడియాలు ఇవ్వడంలో వీళ్ళు నంబర్ 1లు అన్నమాట వీళ్ళు. ఏంటంటే వాళ్ళ సినిమా ఎక్కువ వ్యూస్ రావాలి కాబట్టి, ఎక్కువ మంది కస్టమర్స్ ప్రమోట్ చూసుకోవాలి కాబట్టి పిచ్చి పిచ్చి స్టోరీలన్నీ చేసి ఇవి సొంత స్టోరీలను రాసి నాశనం చేసి భ్రష్టు పట్టించడానికి, సమాజాన్ని భ్రష్టు పట్టించడానికి ఇస్తారు. సెన్సార్ బోర్డ్ వాళ్ళు కూడా వాళ్ళతో కొంతమంది సెన్సార్ బోర్డ్ వాళ్ళు కుమ్మక్కలై వాళ్ళు మ్యానిపులేట్ చేసుకుంటారు. అందుకని వాళ్ళు కూడా చూసి చూడనట్టు ఇచ్చేస్తారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి సినిమా తీసినప్పుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు బ్రాహ్మణులు ఆ సినిమాలో కథలో అప్పుడు బ్రాహ్మణులందరూ కూడా కొంతమంది అహంకారంతో ఉంటూ వేదాలని ఎవరిని నేర్చుకోనివ్వకుండా నేర్చుకున్నటువంటి వాళ్ళ నోట్లో సీసం పోస్తే ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు అని ఆయన పాట పాడతాడు. ఆ పాట పాడండి మీరు. అప్పుడు ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు వేదాలన్నింటినీ నేర్చుకోవద్దంటారు. ఈ అహంకారం వదిలేసేయండి. ఈ అహంకారం వదలకపోతే కనుక దీనికి పర్యవసానం మీరు ఎత్తాలి అని చెప్పి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ కాలంలో అన్నటువంటి సంఘటన డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పెడితే ఆ సినిమానే రిలీజ్ చేయనివ్వకుండా కోర్టుకు వెళ్ళారు వాళ్ళంతా బ్రాహ్మణులు. మరి కేరళ 2 స్టోరీలో మరి ఇలా పెట్టినప్పుడు ముస్లిమ్స్ వెళ్ళాలి కదా. ఓవైసీ ఏం చేస్తున్నాడు, పడుకున్నాడా? అజరుద్దీన్ ఓవైసీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మరి ముస్లిం కమ్యూనిటీ ఏం చేస్తుంది? ఎన్నడూ చేయరు అలాగా. ఏ మతస్థులు అలా చేయరు. లా ఇల్లా ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా అల్లాహు అక్బర్ అల్లా అని కలిమాలు చదివేటటువంటి వాళ్ళు, బిస్మిల్లా అని చెప్పేటటువంటి వాళ్ళు 5 సార్లు నమాజ్ చేసేటటువంటి వాళ్ళు ఎందుకు చేస్తారమ్మా అంటే తేరగా దొరికారని హిందువులు మా హిందుత్వం కావాలని ముస్లిములు హిందువుల పైన ఇలాంటి దాడులు మీడియాలో కూర్చొని మాట్లాడుకోవడమే. అంటే కేవలం ఇది మతాల్ని రెచ్చగొట్టడం కోసమే ఇలాంటి మూవీస్ తీస్తున్నారు అని అంటారా? అంతే కదా, వాళ్ళ సినిమాలు పబ్బాలు గడుపుకోవడం కోసం. వాళ్ళకి జనాలు బాగా రావాలా, బాగా చూడాలా, ఏదో స్టోరీ చెత్త స్టోరీ తయారు చేయాలా. ఆ చెత్త స్టోరీ కోసం హిందువుల అమ్మాయిలకు బుద్ధి లేదా? మరి వాళ్ళు పడగొడితే పడిపోతారా? మరి హిందువుల అబ్బాయిలు ఏం చేస్తున్నారు? చేతకాని చోట్ల ముస్లిం అమ్మాయిలను మరి లవ్ చేయొచ్చు కదా వీళ్ళు. మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదు? అంటే సుంతి చేసేస్తారు వాళ్ళని అని భయమా? అంటే ముస్లిం రిలీజియన్స్ ఇప్పుడు ఉన్న స్వామీజీలు కానీ ప్రవక్తలుగా ప్రవచనకారులు మనవాళ్ళు ఉన్నారు ఇప్పుడు హిందువులు. మరి ఎందుకు ఇప్పుడు క్రైస్తవ మతాల మీద డిబేట్లు జరుగుతాయి. మరి ముస్లిమ్స్ జోలికి ఎందుకు వెళ్ళరు వీళ్ళు? అంటే భయం. కానీ ఏ ముస్లిం అలా వెళ్ళడు. యూనివర్సల్ బ్రదర్హుడ్. ఏ మతస్థుడు అంటే మేము హిందూ మతం వాళ్ళం మేమంటే సెక్యులర్ లేదు, తొక్కలేదు. అన్ని మతాలు ఒకటే అంటే సెక్యులరా అంటాడు. ఏం సెక్యులరా? ఓన్లీ ముస్లిమ్స్ ఉన్న దేశాలు లో హిందువులు ఇక్కడ బతుకుతుంటే ముస్లిమ్స్ సపోర్ట్, నో సపోర్ట్. ముస్లిమ్స్కి సపోర్ట్ లేదు, హిందూస్ సపోర్ట్ లేదు, క్రిస్టియన్స్ సపోర్ట్ లేదు, మానవత్వానికి సపోర్ట్. అంత క్లియర్ గా ముస్లిమ్స్ ని యాంటీగా చూపించినప్పుడు ఏ ముస్లిం ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటారు? అదే ముస్లిమ్స్ కూడా మనకులాగా మనతో స్నేహం చేసి 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు ఆళైపోతారని మనం హిందువులను దద్దమ్మలుగా ఉన్నాం. వాళ్ళు మన మీద ఇది చేస్తుంటే హిందువులు ముస్లింలు అంతా క్రిస్టియన్స్ వాళ్ళు కూడా మనకులాగే తయారైపోయారు.
6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు అవుతారు కదా! వాళ్ళ ధైర్యం పోయింది. ఇప్పుడు మాధవీలత గారు ఇప్పుడు అబ్బా! ఓవైసీ, అబ్బా! సద్దాం సద్దాం ఇది సద్దాం ఓవైసీ, అబ్బా! అజారుద్దీన్ ఓవైసీ అనేవారు. ఎవరో చార్మినార్ ఏదో పెద్ద ఆళ్ళ బాబు గారి సొమ్ములాగా అందులోకి ఎవరు ఎళ్ళలేరు అన్నట్టుగా బిల్డప్‌లు ఇచ్చేవారు. మాధవీలత ఎళ్లి బీజేపీ పార్టీ తరపున చేయలేదా? మొన్న రాజా సింగ్ ఎళ్లి శ్రీరామనవమి రోజున ర్యాలీ తీసుకెళ్ళలేదా? ఏమన్నా పోనీ వీళ్ళేమన్నా పాపం కొట్టుకున్నారా? ఏముండవు. ఆ! అది ఓల్డ్ సిటీ అంటే హైదరాబాద్‌కి ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ ఒక అందం. అప్పట్లో ఉర్దూ భాషలో ఎంత చక్కగా మాట్లాడేవారు. ఉర్దూ. ఇప్పుడు ఎవడు మాట్లాడుతున్నాడు అసలు ఉర్దూ? తొక్కలా ముస్లిమ్స్ అయిపోయారు. ఆళ్ళు కూడా తెలుగోళ్ళతో తిరిగి తెలుగు నేర్చుకున్నారు. ఆ! నో, నో ఉర్దూ. సో, ఈ విధంగా ఆ సినిమా అంతా కల్పితము. ఆ కల్పిత కథలు ఎన్నన్నా రాస్తారు. ఆ సెన్సార్ బోర్డ్ ట్రూ స్టోరీ అని అన్నప్పుడు వాళ్ళు చెయ్యాలంటే వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. మ్యానిపులేట్ చేసి ఆ స్టోరీ చేశారు అంతే. అండ్ ఆ సినిమాలని అలాంటి ఆటిల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఏదో హిందూ ఉగ్రవాదుల్లా తల్లాకుల మనోహర్ అన్నాడు. హిందూ ఉగ్రవాదులు అంటాడు. జై శ్రీరామ్ అన్నవాడినల్లా హిందూ ఉగ్రవాది అంటాడు. వీళ్ళేమో ముస్లింలు ఉగ్రవాదులు అంటారు. జిహాద్, జిహాద్, లవ్ జిహాద్ అని. ఏంటి లవ్ జిహాద్? ఒక ముస్లిం మాకు తెలిసినటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో మా లెక్చరర్ ఒక ఆయన ఉండేవాడు. మా స్టూడెంట్ ఉండేవాడు. వాళ్ళ అన్నయ్య మా కాలేజ్ లెక్చరర్ ముస్లిము. బ్రాహ్మిన్ లేడీని చేసుకున్నాడు వీటీ కాలేజ్ లెక్చరర్. ఇప్పటికి కాపురం చేసుకుంటున్నారు వాళ్ళు. మాతో పాటే ముస్లిం అమ్మాయి షైదా పర్వీన్ అని చదివింది. ఆ! మా మా నా నా నాజర్ అని ఉండేవాడు. వాళ్ళంతా మామూలు మా ఫ్రెండ్స్ అంతా ఇలాగే చేస్తున్నారా? ముస్లిమ్స్‌ని అట్లా అనకూడదు తప్పు. ముందు ఈ సినిమా డైరెక్టర్‌ని, ప్రొడ్యూసర్‌ని అరెస్ట్ చేసి లోన పడేసేయాలి. ఇలాంటి రీసెంట్‌లీ ఈ 'లవ్ జిహాద్' మీద 'షారుఖ్ ఖాన్' కూడా హ్మ్. రెస్పాండ్ అవ్వడం జరిగింది. 'లవ్ హ్మ్. జిహాద్' అంటే మీకు న్యూసుల్లో చూపిస్తున్న విధానం కాదు అని. చాలా వరకు రోడ్ల మీద వచ్చి కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ చేయడం, చంపేయడాలు కాదు 'లవ్ జిహాద్' అంటే హ్మ్. అని చెప్పడం జరిగింది. అసలు మీ ఒపీనియన్ ఏమంటారు 'లవ్ జిహాద్' అంటే? అల్లా ఆజ్ఞాపించాడు. నేను పెళ్లి చేసుకుంటున్నాను. అల్లా ఆజ్ఞాపించాడు. నేను ఆత్మాహుతి చేసుకుంటున్నానని జెప్పేసి జిహాద్ అని ఒక పేరు పెట్టారు. అది ఉగ్రవాదులు పెట్టుకున్నారు. అంటే నాకిచ్చిన బాడీని నేను దేవుడి కోసం సమర్పిస్తున్నాను. బాంబ్ బ్లాస్టింగ్‌లు చేసేసో లేకపోతే ఎలాగో ఆత్మాహుతి చేసేసో అని ఉగ్రవాదత్వంలాగా తయారు చేస్తున్నారు. ఇదంతా తయారు చేయించేది ఎవరు? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, అమెరికా ఇలాంటి దేశాలన్నీ గూడా ముస్లిం దేశాలు అలా ట్రైనింగ్ ఇస్తున్నారు. దాన్ని కంట్రోల్ చేయగలగాల దమ్ముంటే. ఇరాన్ వారిని, ఇజ్రాయెల్ వారిని ఎవడో ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఇక్కడేమో గ్యాసులు పెరిగిపోయినాయి. సీఎన్‌జీ గ్యాసులు మన ఓవైసీలో ఎళ్ళొచ్చుగా. తాట తీస్తారు ఎవరినైనా సరే. ఎందుకంటే దట్ ఈస్ ఇరాన్. అమెరికానే కట్టడి చేయగలదు. దుబాయ్ మీద ఏసేస్తుంది. వాళ్ళు కొట్టుకుంటే ఏమన్నా దుబాయ్ మధ్యలో దుబాయ్ మీద అవన్నీ కూడా ఏసేసి పెట్రోల్ లేకపోతే నష్టపోయేది భారతీయులు నష్టపోతున్నారు. సీఎన్‌జీ గ్యాసు, వంటకాలు ఇవన్నీ. ప్రపంచంలో ఏ దేశంలో జరిగినా సరే రేట్లు పెరిగిపోతాయి. పేదవాడి పరిస్థితి ఏంటి? గ్యాస్ రేటు పెరిగిపోతాయి. అందువలన ఇలాంటివి ఉంటాయి. ఈ జిహాదులు ఉండవు, గిహాదులు ఉండవు. వాడు ఒక మనిషి. ముస్లిం అనేవాడు ఒక మనిషి. హిందూ అనేవాడు ఒక మనిషి. వాడికి లవ్ పుట్టింది, చేసుకున్నాడు. మళ్ళీ దానికి జిహాద్ అని పేరు పెట్టడం ఏంటి? వాడు లవ్ చేసుకున్నాడు. వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. వాళ్ళ మతంలోకి వీడి మతంలోకి వాడినో లాక్కుంటున్నారు. సర్వమత సమ్మేళనం. అన్ని మతాలు ఒకటే. మత మార్పిడి అని లెక్చర్లు ఇస్తున్నారు. మరి ఆపండి మత మార్పిడిని. ఎవడాపుతాడు మత మార్పిడిని? ఎవడిష్టం వచ్చినట్టు వాడు వెళ్తున్నాడు. రీసెంట్‌లీ కుంభమేళాలో దొరికిన మోనాలిసా కూడా పెళ్లి చేసుకుంటే 'లవ్ జిహాద్' అని పెట్టేయడం జరిగింది. ఆమె ఇష్టపూర్వకంగా ఆమె చేసుకోవడం జరిగింది. కానీ దానికి కూడా 'లవ్ జిహాద్' అని పేరు పెట్టేసి వీళ్ళు టార్చర్ పెట్టడం ఈ గాడిదలంతా వెళ్ళి చూసొచ్చారా వాడిని? జిహాద్ చేసిందా? లేకపోతే అక్కడ కాపురం అసలు మొనాలిసా తెలుసా ఈ మొఖాలకి? ఇప్పుడు నువ్వు చక్కగా ఇంటర్వ్యూకి పిలుస్తున్నావు. పెళ్ళికొడుకుల్లాగా తయారై వచ్చేస్తున్నారు. అంతా మంచి ట్రిమ్‌గా తయారైపోయి వచ్చేసి జిహాద్ మొనాలిసా ఏదో వీళ్ళ ఫ్రెండ్ లాగా. కుంభమేళాలో వెళ్ళినప్పుడు మొనాలిసా నాకు తెలుసు. ఫస్ట్ వెళ్ళినప్పుడే మొనాలిసా ఉంది అక్కడ. తర్వాత మన వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు ఫేమస్ చేశారు పూసలు అమ్ముకుంటా అక్కడ. ఫస్ట్ రోజున నేను కుంభమేళా ప్రతిసారి వెళ్తాం. మొన్న నేనే ఫస్ట్ డే ఎంటర్ అయింది. ఆవిడ పర్సనల్ లవ్‌లు చేసుకుంది. అదేం జిహాదులు కాదు. అండ్ ఏ ముస్లింలు కూడా లతా అని ఒక అమ్మాయిని నాకు తెలిసిన ముస్లిం చేసుకొని 12 మంది పిల్లల్ని కన్నారు. ఇక్కడే మనకి ఓల్డ్ సిటీ దగ్గర ఉన్నారు. ముస్లిం అని అలాగ అనకూడదు తప్పు. ఎలాగంటే కొంతమంది వెధవలు వల్ల టెర్రరిస్టుల వల్ల అలా ఉంటే ఉండొచ్చు తప్ప హిందువుల్లో లేరా? చెడ్డోళ్ళు లేరా? డైవర్స్ కేసులు 498 ఏలు, 494లు, 495లు ఆ తర్వాత గృహహింస హిందువులు కాదా? హిందువులు చేసుకోవట్లే. మరి దీన్ని జిహాద్ అనరా? అంటే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రేమించొచ్చు. వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వదిలేసుకోవచ్చు.
అదేమో ఏదన్నా బ్యాడ్ జరిగితే ఒక ముస్లిం అసలు ముస్లిం హిందూ అని పేరు ఎత్తినలా బొక్కలో తోసేయాలి ఫస్ట్. సినిమా డైరెక్టర్లు కాదు, ప్రొడ్యూసర్లు కాదు, మొత్తం తోసేయాలంతే. సెన్సార్ బోర్డ్ మెంబర్లు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో అందరినీ తోసేయాల. అప్పుడు నరేంద్ర మోడీ జిందాబాద్, నరేంద్ర మోడీ జిందాబాద్ అంటాం. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు జిహాదులని పేరు పెట్టేసి షారుఖ్ ఖాన్ అయితే ఏంటి, ఆడమ్మ మొగుడైతే ఏంటి, ఎవడైతేనేంటి మనకి. సత్యం సత్యంలాగా చెప్పాలి. మానవత్వం, సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్. వివేకానందుడు చెప్పేది ఏంటో, లేపుకెళ్ళిపోమన్నాడా అల్లా? లేపుకెళ్ళిపోమన్నాడా? లేకపోతే మన మహమ్మద్ ప్రవక్త గురించి తెలుసా వీళ్ళకి? ఏదో 2 లైన్లు చదివేసి జీసస్ క్రైస్ట్ దేవుడు కాదు, జీసస్ క్రైస్ట్ పుట్టలేదు, అల్లా పుట్టలేదు. ఏంటి అని? దేవుడు ఒక్కడే, ఆల్ పర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్ అండ్ ఓమ్ని ప్రెజెంట్. ఈ తత్వాన్ని మానేసి వీళ్ళంతా కూడా ఇష్టం వచ్చినట్టు, ఎవడిష్టం వచ్చాడు, రాముడు చచ్చిపోయాడు, సరయూ నదిలో చచ్చిపోయాడు, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది ఆత్మహత్య అని ఒకడు, కృష్ణుడు చచ్చిపోయాడు, వారం రోజులు కుళ్ళిపోయింది శవం, అర్జునుడు వచ్చేదా కానీ ఇంకో పెద్ద మనిషి. ఇదా చెప్పేది? తేరగా దొరికారా? అరే బాబు నాయన ముస్లిమ్స్ ఫ్రెండ్స్ మీరంతా కూడా వెళ్ళి ఆ సినిమా మీద కేసేయండి, కేసేసి సినిమా ఆపేయండి. జిహాద్ జిహాద్ అన్నవాడి మీదల్లా కేసేయండి. అప్పుడు చేసినప్పుడు ఇలాంటి సినిమాలు రావమ్మా. సినిమా వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసం లేని కూడా నేర్పిస్తారు ప్రజల్ని. ఎవడా బుద్ధి లేని డైరెక్టర్, బుద్ధి లేని ప్రొడ్యూసర్లు ఏదో సినిమా నవల్లాగా రాసుకుందాం అనుకుంటారు. బట్ ఇట్ హార్మ్స్ ద సొసైటీ. ఇట్ ఇంజెక్ట్స్ poisonous ideas to the public. It spoils it establishes the disharmony between different communities. So such cinema should not be entertained. ఎంటర్టైన్మెంట్కి ఇంకేం లేవా ఏంటి? అలాంటివే తయారు చేయాలా? అదే బుద్ధిజము, జైనిజము వాళ్ళు చూడు, వాళ్ళు ఏమైనా అలాంటివి తీస్తారా? అంటే ఓన్లీ ఎప్పుడన్నా చూస్తే ముస్లిమ్స్, హిందూస్ మీద చేస్తారు. ఎందుకంటే మన శత్రు దేశం పాకిస్తాన్ కాబట్టి. పాకిస్తాన్ నాడు బుద్ధి లేనివాడు ఉన్నాడు అనుకో, పాకిస్తాన్లో మనల్ని అభిమానించే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉంటారు. అంటే సపోర్ట్ చేసేస్తే మంచోడు అయిపోతాడా? షారుఖ్ ఖాను, అమీర్ ఖాను వాళ్ళు స్టార్స్ చేసిందే మనం. అది కాబట్టి పార్షియల్గా, ఇంపార్షియల్గా మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.